శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎలాంటి మొండి వారి మనసునైనా సరే ఇట్టే ఈజీగా మార్చే ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి చెప్పుకుంటే చాలు, వెంటనే ఫలితమైతే చూస్తారు. నమ్మి నమ్మకంతో ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో, ఎవరైతే మంచిగా మారాలని చెప్పి మంత్రాన్ని కోరుకుంటారో, వాళ్ళు ఖచ్చితంగా త్వరలోనే వారి యాటిట్యూడ్ మార్చుకోగలరనమాట. కొంతమంది వాళ్ళ లైఫ్లో, అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కానీ వాళ్ళ పిల్లలతో కానీ కోపం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అయ్యో కోపంగా ఉన్నారని చెప్పి వీళ్ళు కోపం ఎలా అయినా సరే తగ్గించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఈ మంత్రం, అంటే మీరు ఏ మాత్రం కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకుండా, ఏ మాత్రం కూడా బాధపడకుండా మీరు ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే, ఎవరి కోపం అయితే తగ్గిపోవాలనుకుంటున్నారో, ఎవరి మనసు అయితే మారాలి అని అనుకుంటున్నారో వాళ్ళ మనసు అనేది మారి ఖచ్చితంగా మారిపోతుందన్నమాట. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే. నమ్మకంతో చేయాలి కానీ ప్రతిదీ కూడా మార్పు అనేది వస్తుంది. అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఇది చేయాలి అనుకుంటున్నప్పుడు మంచిగా చేయాలి. అలా కాకుండా ఎవరైనా నాశనం అయిపోవాలని చెప్పి, ఎవరైనా బాధపడాలని చెప్పి అనుకోకూడదు. మీరు మంచిగా కోరుకుని మంచిగా చేయాలి. అప్పుడే మీకు మంచిగా రిజల్ట్ అనేది ఆ భగవంతుడు అందిస్తాడు. అలా కాకుండా వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు చెడుగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా మనం పూజ కానీ మంత్రం కానీ ఏది కూడా చెప్పుకోకూడదు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనసులో ఉంచుకొని చేసినట్లయితే ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. మరి ఆ మంత్రం ఏంటంటే, ఆ మంత్రం ఆ మంత్రం ఎలా చెప్పుకుంటే మీకు ఏం జరుగుతుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరైనా కానీ మీ బంధంలో, అంటే మీ భర్త కానీ మీ భార్య కానీ కోపం తగ్గాలనుకున్నా సరే, మీ ఇద్దరి మధ్యలో మంచిగా అండర్స్టాండింగ్ అనేది బాగుండాలని సరే, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ మంత్రం అనేది చెప్పుకోవచ్చు. మీ భర్త కానీ మీ కుటుంబంలో ఉన్న మాత్రమే యూస్ చేసుకోవాలి. లేదా మీరు ఒకరినైనా మీరు మంచిగా ఇష్టపడినప్పుడు వాళ్ళతో మీ కుటుంబంలో పెళ్ళికి ఓకే అయిపోయింది, వాళ్ళ మధ్య ఉన్నా సరే వాళ్ళ మనస్పర్ధలు, అంటే వాళ్ళకి మీకు మనస్పర్ధలు ఉన్నాయన్నా సరే, మీకు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంచిగా ఉంటుంది. మరి ఆ మంత్రం ఏంటంటే, ఓం హం హ్రీం. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం హం హ్రీం. ఓం హం హ్రీం. ఓం హం హ్రీం. ఓం హం హ్రీం. చూశారు కదండి. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా పఠించి చూడండి. అంటే ఎన్ని రోజులని రూల్ ఏమీ లేదు. మీకు ఏ టైంలో ఎన్నిసార్లు అనుకోవాలన్నా కూడా రూల్ ఏమీ లేదు. మీరు 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ కేటాయించుకొని ఈ మంత్రాన్ని పఠించండి. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ చూస్తారు. అసలు ఈ రోజు ట్రై చేసి చూడండి. ఈ రోజు నుంచి రిజల్ట్ అయితే చూస్తారు. నమ్మకంతో ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అతి కొద్ది రోజుల్లోనే మనసు మార్చేసే అతి శక్తివంతమైన మంత్రం అనమాట ఇది. మనకి మంచికి, అసలు చెడుకి యూజ్ చేయొద్దనమాట. కేవలం మంచికి మాత్రమే యూజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో మంచిగా ఆనందాలు ఉంటాయి. ఎవరైతే మీ కుటుంబంలో ప్రతిరోజు గొడవలు ఉన్నాయో, అసలు మనశ్శాంతి లేదని బాధపడుతున్నారో, ఎవరైతే బాధపడుతూ కూర్చుంటున్నారో వాళ్ళకి ఈ మంత్రం అనేది చాలా బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తూ ఉంటుంది. మన కుటుంబం సంతోషంగా ఉంటేనే కదా మనం కూడా సంతోషంగా ఉండగలం. అలా కాకుండా ఏదో ఒక గొడవ, చీటికి మాటకి గొడవలు, అబద్ధాలు ఇలా వస్తూ ఉంటే మనశ్శాంతి అనేది ఉండదు. పిల్లలు చదువుకోవాలనుకున్నా చదువుకోలేరు. మనకు ఆనందం అనేది ఉండదు.
అలా ఎప్పుడు కూడా ఉండవద్దు. వీలైనంత వరకు కాంప్రమైజింగ్గా ఉండండి. అంటే అన్నీ సర్దుకుపోయినట్లుగానే ఉండండి. బంధం అనేది ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈగోలకి అస్సలు పోవద్దు. వాళ్ళే మాట్లాడాలి, నేనే ఎందుకు ముందు మాట్లాడాలి, నా తప్పు లేకపోయినా నేను ఎందుకు మాట్లాడని చెప్పి ఎప్పుడు కూడా బంధం దగ్గర మీరు కోరుకున్న భర్త కానీ భార్య కానీ మీ దగ్గర కావాలంటే మీ ఇద్దరి మధ్య ఈగో అనేది రాకూడదు. ఎవరు తప్పైనా తప్పే, కానీ కాంప్రమైజ్లో తప్పే లేదు. ఒక మెట్టు దిగి మన బంధం కోసం మనం వచ్చినట్లయితే తప్పేం కాదు. ఎందుకంటే అలా దిగి రావడం వల్ల మన విలువ అనేది పెరుగుతుంది. మన బంధం కూడా అక్కడ చాలా బలంగా ఉంటుంది. ఈ ఒక్క మాటను గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.